చాలా విషయాలు ఉన్నాయి. ఇక 6 గ్యారెంటీలకు సంబంధించి నెల రోజులు కాకముందుకు ఇగో అట్లా అయిపోయింది ఇట్లా అయిపోయింది అని చెప్పేసి ఇవన్నీ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు కొంతమంది మనుషులు. అలా పని కూడా అవుతుంది, ఎందుకంటే ఇప్పటికే అయ్యింది, ఇంకా కూడా ఉంటుంది ఇక లెక్క. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు కాగానే మొట్టమొదటి హామీనే ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీ ఏంటంటే ఈ 6 గ్యారెంటీలను అమలు చేస్తాం చిత్తశుద్ధితో అని చెప్పిండు. చెప్పినట్టుగానే వారం రోజులు తిరగకుండానే 2 గ్యారెంటీలు ఆల్రెడీ అమలైపోయినాయి. ఆ తర్వాత ఇప్పుడు ఏది 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ కానీ, తర్వాత 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ కానీ ఇది కూడా అందిస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. దానిపైన కసరత్తు జరుగుతూ ఉంది. మొత్తం మీద ఈ 3 నెలల లోపు అంటే 100 రోజుల లోపు ఇవన్నీ కూడా అమలు చేస్తామనేటువంటి దానికోసమే ప్రత్యేకంగా ఇవన్నీ కూడా ఆ అప్లికేషన్లు తీసుకుంది. ఇప్పటికే 1 కోటి అప్లికేషన్లకు సంబంధించి మొత్తం కూడా డిజిటలైజేషన్ కూడా డేటా ఎంట్రీ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే చిత్తశుద్ధి అంటే ఇక ఇట్లుంటుంది. ఇక ఆయన చెప్తున్నాడు, రామన్న చెప్తున్నాడు, మేము ప్రచారం చేసుకోలే అంటుండు. ప్రచారం నువ్వు చేసినంత ప్రచారం కూడా చేసిండా? ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పు ఒకసారి. మళ్ళా మాట మార్చి సాయంత్రం మాట మార్చి నా వల్లనే ఓడిపోయింది, నీ వల్లనే ఓడిపోయిందని ఒప్పుకున్నావు కదా అన్న. నేను ఏమంటుంది, అహంకారం రావద్దు అన్న అంటోని సార్ అనిపించుకుంటుంది. ఇక రకరకాలుగా ఇవన్నీ చేయించుకుంటుంది. ఇగో ఇట్లా కాదు కథ. ఎప్పుడైనా కానీ ఊగి ఉయ్యాల గాడికే వస్తుంది. కాబట్టి 100% ప్రజలు బుద్ధి చెప్తారు. అహంకారం వస్తే నెత్తికొచ్చి కూకుంటే మిమ్మల్ని తీసుకొచ్చి బండకేసి కొట్టిండ్రు. ఏడున్నారు ఇప్పుడు? అవి అట్లుంటున్నట్టు లెక్క. నిరుద్యోగులు ఏం చేస్తారులే, వాళ్ళు ఏం పీకుతారులే అంటే పీకిరు కదా గడ్డి. చూసినావు కదా ఎట్లుంటుందో లెక్క. తీసి ఆడబెడితే నిరుద్యోగులు మీరే కూర్చున్నారు కదా ఇప్పుడు. అది జరుగుతుంది బరాబర్. కాబట్టి ఇక చాలా విషయాలు ఉన్నాయి. సంక్రాంతికి సంబంధించి రకరకాల విషయాలు మనం చర్చించుకోవాలి.